నారాయణఖేడ్లో ఉన్న ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగుబడి 15 రోజులు అవుతున్నాను కూడా ఎమ్మెల్యే గారి అసమర్థత మూలంగా కాలువలో సరైన సమయంలో పూడిక తీసేసి నీళ్లు వదలకపోవడం మూలంగా వందల ఎకరాల పంటలు ఎక్కడైతే బోర్లు లేవో పేద రైతులు వాళ్ళ భూములలో నాట్లు వేసుకున్నారో వాళ్ళందరి పంటలు ఎండిపోయే పరిస్థితి, ఆల్రెడీ ఎండిపోతున్నాయి. ఇమీడియట్గా ఆ పొలాలకు నీళ్ళు కనుక వదలకపోతే వాళ్ళ పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి వీరికి ఎమ్మెల్యే గారికి సోయి లేకపోయినా సరే ఆయన అసమర్థత పక్కన పెట్టేసి మీరన్నా యాక్షన్ తీసుకోండి మేడం అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు రైతులందరూ కలిసి, నాయకులందరూ కలిసి, బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి పోయి మాట్లాడడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మేము నీళ్ళు ఇస్తుంటామో అవన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. నల్లవాగు ప్రాజెక్టులో నీళ్ళు నిండక ముందే కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ లోపల ఉన్న పూడిక తీత కార్యక్రమం ముందుగానే చేసి కెనాల్ మొత్తం సాఫ్ చేసి పెడుతుంటే నీళ్ళు ఇడవగానే 12 గంటల లోపల ఒక 12 గంటలల్లో కల్లేరు గ్రామం ఆయకట్టు వరకు చేరే పరిస్థితి గతంలో ఉండేది. మరి ఈరోజు 15 రోజులు అవుతున్న ఎమ్మెల్యే గారిపై ఫోజులు కొట్టుకుంటా మరి షట్టర్ ఓపెన్ చేసిండు, రైట్ కెనాల్ షట్టర్ ఓపెన్ చేసిండు, కానీ కనీసం 300-400 ఎకరాలకు కూడా నీళ్లు రాలేదంటే ఆయన చేతగాంతనం, ఆయన అసమర్థత. మరి ఇంకా మీదికెళ్ళి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఏమనంటే రైతులకు నీళ్ళే అవసరం లేదని. ఇక్కడ కాదు, ఇంకా శంకరపేట మండలం పోయి చెప్తుండే, ఆడబోతే ఆడ అదే మాటలు చెప్తుండు. రైతులకు నీళ్ళే అవసరం లేదు, భూపాలరెడ్డికి ఒక్కడికే నీళ్ళు అవసరం. భూపాలరెడ్డి ఒక్కడు కాదు, నిజంగా నువ్వు రా, నువ్వు కాలమే తిరుగు, నీకు ప్రజలే నిన్ను ఎంబడబడి తరిమి కొట్టకపోతే అడుగు, నువ్వు వాళ్ళ పంటలు ఎండిపోతున్నాయి. ఆ రకంగా నువ్వు రైతులకు అన్యాయం చేస్తున్నావు. ప్రాజెక్ట్ నిండా నీళ్ళు ఉన్నాను కూడా రైతులకు నీళ్ళు ఇడుస్తున్నావు. ప్రాజెక్టు కెపాసిటీ 645 MCFTల కెపాసిటీ, ప్రాజెక్ట్ కెపాసిటీ ఉంటే ఆ ప్రాజెక్టు మీదికెళ్ళి అలుగుబడి నీళ్లు కిందికి పోయినాయి కూడా ఇప్పటికీ 300 MCFT నీళ్లు కిందికి పోవడం జరిగింది. అటు కెనాల్ అలుగు మీదకెళ్ళి కిందికి నీళ్ళు పడిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా వాళ్ళకి నీళ్ళు పోతున్నాయి, లెఫ్ట్ కెనాల్ నిజామాబాద్ జిల్లా వాళ్ళకి నీళ్ళు పోతున్నాయి. కానీ రైట్ కెనాల్ ఏదైతే ఉందో కల్లేరు మండలం కానీ, సిర్గాపూర్ మండలం కానీ రైతులకు, నల్లవాగు వాళ్ళకి కానీ, గోసాయిపల్లి వాళ్ళకి కానీ, పోచాపూర్ వాళ్ళకి కానీ, బీబీపేట వాళ్ళకి కానీ, బీబీపేట, ఫత్తేపూర్, మార్డి, ఇటు ఖానాపూర్, కృష్ణాపూర్, ఇంద్రానగర్, కల్లేరు వరకు ఎక్కడ కూడా నీళ్లు రాలేవు. రైతుల పంటలన్నీ నిండిపోతున్నాయి. వెంబడే నీళ్ళు మొత్తం పూడిక తీసి నీళ్ళు ఇడిపియాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి సబ్ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించింది. రైతుల కష్టాలు దూరం అయితే అని చెప్పేసి ఆశిస్తున్నాం. అదే మాదిరిగా ఇంకోటి రైతులకు సంబంధించిన ఫర్టిలైజర్ ఏదైతే ఉందో, ఫర్టిలైజర్ ఏ దుకాణంలో పోయినా, ఇప్పుడు ఉదాహరణకు మా సొసైటీ ఉంది కృష్ణాపూర్లో, పోయి ఫర్టిలైజర్ అడిగితే మా దగ్గర లేదని మాట్లాడుతున్నారు. అది కాంప్లెక్స్ ఎరువులు కానీ, అదే మాదిరిగా యూరియా కానీ, ఆ కాంప్లెక్స్ ఎరువులకు రేట్లు ఎక్కువ చేసి అమ్ముతుండ్రు. యూరియా కూడా 266 రూపాయల రేటు ఉంటే 305 రూపాయలు రేట్ చేసి, అంటే ప్రభుత్వమే ఎరువులని బ్లాక్ మార్కెటింగ్ చేయిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ చేసి వాళ్ళు ఆ డీలర్లతో పైసలు పంచుకుంటారు, ఫర్టిలైజర్ డీలర్లతో పైసలు పంచుకుంటారు. ఆ రకంగా రైతులకు ఫర్టిలైజర్ లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. నాట్లు వేసినాక మందులు చల్లుకొని ఉన్నారు. మరి మొదటి విడత మందు చల్లుదామంటే యూరియా దొరకక ఎంతోమంది మందు చల్లక పంటలు పాడవుతున్నాయి. ఇదొక ఎత్తు అయితే, కనీసం బోర్ల కాడ ఉన్న నీళ్లు షేర్ చేసుకొని అందరు పంటలు కాపాడుకుందామంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంటు మేము ఇస్తుంటిమి. ఈరోజు కాంగ్రెస్ హయాంలో వీళ్ళు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ ఇస్తుండ్రు. అందులో కూడా మధ్యాహ్న 3-4 గంటలు బ్రేక్ డౌన్స్. ఎందుకొరకనంటే ఎల్సీ అనో అదనో ఇదనో మీదికెళ్ళి ట్రిప్ అయిందనో
రోజు 3-4 గంటలు బ్రేక్ డౌన్ అవ్వడం మూలంగా రైతులకు ఆ బోర్ నీళ్ళు కూడా సరిపోక ఎవరు ఎంత ఉన్నదానికి అంత పెట్టుకుంటే అది కూడా సరిపోక మరి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు ఇంకోళ్ళకన్నా షేర్ చేస్తుండ్రు, నీళ్ళు ఇస్తుండ్రి, నీళ్ళ పాలని అదని ఇదని ఇస్తుండ్రి. ఆ రకంగా కూడా ఇవ్వకుండా ఉన్న పంటలో ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అరగోస పెడుతుండ్రు. మరి నల్లవ ప్రాజెక్ట్ రైతులకు ఇంకా అరగోస పెడుతుండ్రు. నీళ్ళు ఉంచుకొని నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టే పరిస్థితి మరి ఇక్కడ కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది. మరి వెంటనే మరి సబ్ కలెక్టర్ గారు స్పందించి ఈ సమస్యలన్నీ కూడా దూరం చేసి రైతుల పంటలు ఎండిపోకుండా చూడాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మొన్న సంగారెడ్డికి వచ్చిండు, అంతకుముందు హైదరాబాద్కి వచ్చిండు. మరి జిల్లాకు సంబంధించిన చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యేలు, అసమర్థ ఎమ్మెల్యేలు జిల్లా కొరకని ఏమన్నా అడిగినంటే ఏం అడగలేదు. ఈయన అడగకపోయినా వీళ్ళు అడగకపోయినా ఆయనకైనా బుద్ధి ఉండాలి కదా. ఈ జిల్లాకు వచ్చినప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఏ రకంగా ఏమేం స్కీమ్ను ప్రకటించిపోతుండే, లేకపోతే గ్రామానికి నిధులు మంజూరు చేసిపోతుండే, లేకపోతే ఏదన్నా పెద్ద కొత్త స్కీమ్ మనం మంజూరు చేసిపోతుండే. మరి వీరు వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మరి ఏమన్నా ప్రకటించింది అంటే ఏం ప్రకటించలేదు. ఎందుకు వచ్చినావు నాయన రేవంత్ రెడ్డి అంటే, ఇగో నేను రేషన్ స్మార్ట్ కార్డులు ఇవ్వడానికి వచ్చిన. అందులో ఏమున్నది రా బాయ్ మహిమాని చూస్తే ఏమున్నది, ఒకది ఇక్కడ ఈ గడ్డపన్ ఫోటో ఉన్నది, ఇంకోది ఇక్కడ ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డపన్ ఫోటో ఒకది ఇక్కడ ఉన్నది. ఆ ఫోటోలు పెట్టుకోనంటే అదంటే ఆత్మగౌరవ కార్డులట. అవి పెట్టుకుంటే దయ్యాలనే వీళ్ళు ఎంబడని చెప్పేసి మా ఎంబడి ఎవరన్నా చూస్తే భయపడి పారిపోయే విధంగా ఆ ఇద్దరు దరిద్రుల ఫోటోలు పెట్టి ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన తప్పించి వాళ్ళు సాధించింది ఏం లేదు. ఈ సిగ్గుమాలినోడు రేవంత్ రెడ్డి, సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఏం మాట ఇచ్చిండు ఎలక్షన్ కంటే ముందు, ఎన్నికల సభలలో ఏం హామీ ఇచ్చిండో. మన నారాయణఖేడ్కు సంబంధించిన బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒకే సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే సంవత్సరంలో పూర్తి చేస్తా అని మాట్లాడాడు. మరి ఏం చేసిండు ఆ దొంగ? ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన వర్క్ని బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ల్యాండ్ అక్విజిషన్ చేసినాం, మరి పంప్ హౌస్ కొరకని ఎక్స్కవేషన్ చేసినాం. ఆ రకంగా పనులు మొదలుపెట్టిన పనులు వీళ్ళ అధికారంలోకి రాగానే ఆపేశాం. దాని పని నడవనీయకుండా చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లా రైతాంగానికి, నారాయణఖేడ్ రైతాంగానికి బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసి ఈరోజు రైతులకు నోట్ల మన్ను కొట్టి ఆ నీళ్లు, సింగూరు నీళ్ళు మళ్ళా హైదరాబాద్ తీసుకుపోయే కొరకని ప్రయత్నం చేస్తాం. కనీసం తాగునీరు సమస్య ఉంటే తాగునీరు సమస్య తీర్చకుండా సింగూరులో నా నీళ్ళన్నీ కిందికి వదిలిపెట్టేసి ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చినవా నువ్వు వీడికి, సంగారెడ్డికి ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు, ఏం ముఖం పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నావు? నీది కేవలం బీఆర్ఎస్ పార్టీని విమర్శించుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఇప్పటికి 3 ఏళ్ళు కలిసిపోయింది. ఇంకా 2 ఏళ్ళలో నన్ను బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఒకసారి సంగారెడ్డి జిల్లాకు వస్తే ప్రజలు తరిమి కొట్టకుండా ఉండాలంటే నీ పోలీస్ ఫోర్స్ ఏది తీసుకొచ్చినా తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేయాలి. కళ్యాణ లక్ష్మి పథకం కూడా మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా మీరు ఇచ్చిన మా హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ పబ్లిసిటీ కొరకని బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించే కొరకు మాత్రమే పనిచేస్తుంది. ప్రజా సంక్షేమం కొరకు అసలే పనిచేస్తలేదు. మరి ఏవైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో ఇప్పటికే చాలా మట్టుకు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న ఈ మధ్యన నేనైతే అనుకుంటా కాంగ్రెస్ నాయకులతోనే పిటిషన్ వేయించారు హైకోర్టులో. పిటిషన్ వేయించిన తర్వాత కౌంటర్ వేయమని చెప్పేసి హైకోర్టు వీళ్ళకు జీపీ ద్వారా నోటీసు పంపిస్తే గవర్నమెంట్కు 4 సార్లు నోటీసు పంపిస్తే 4 సార్లు కూడా మరి దాన్ని కౌంటర్ వేయకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి ఆపేసే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు మేము
కలెక్టర్ గారికి కూడా ఇక్కడ మేము సభ చేసుకొని కలెక్టర్ గారు కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కేసీఆర్ ఏమో గతంలో అడగకపోయినా ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పేద రైతులు తెలంగాణ రాకముందు బాగా అవస్థలు పడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి అనే పథకం ప్రవేశపెట్టి మొదట ఎస్సీలకు ఎస్టీలకు తర్వాత బీసీలకు తర్వాత అన్ని కులాల వారు ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో పేదవాళ్ళు ఉంటారో అందరికీ కళ్యాణ లక్ష్మి అడగకముందు ఇచ్చినవాడే మా ఆయన వీడేమో ఉన్నది అని ఎత్తిపడేసి మళ్ళీ మీదికెళ్ళి ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన మాట ఏంది, కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ నువ్వేమిస్తున్నావు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడి ఆ తులం బంగారం అటెగ్గొట్టేసి ఈరోజు ఉన్న కళ్యాణ లక్ష్మిని కూడా క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఇట్లాంటి పనులు చేస్తే ఊరుకుండేదే ఉండదు. తప్పకుండా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నేను కుర్చీ మీదకి వెళ్ళి కింది గుంచి పడేస్తామని చెప్పేసి నీ లాగులో తొండలు ఇడుస్తామని చెప్పేసి మరి నేను ఆ రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. నువ్వు అందరికీ తొండలు ఇడుస్తావు, నువ్వే పెద్ద గజ దొంగవు, నువ్వే రాష్ట్రాన్ని దోచుకొని తినిపోతున్నావు, నీ లాగులనే తొండలు ఇవ్వాల్సిన పరిస్థితి దగ్గరకు వచ్చింది. ఆ రకంగా మీరు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. తప్పకుండా కళ్యాణ లక్ష్మి పథకం కొరకని మేము పోరాటం చేసి అది సాధించే వరకు ఊరుకోమని చెప్పేసి మహిళలందరూ కూడా ఈ పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి భవిష్యత్తు ప్రోగ్రామ్స్ పెడితే ప్రభుత్వం పిలుపుని మన బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తే మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి కళ్యాణ లక్ష్మి పథకం అమలయ్యే విధంగా చేసుకోవాలని చెప్పేసి అదే మాదిరిగా తులం బంగారం గురించి కూడా పోరాటం చేద్దామని చెప్పేసి మహిళలు కలిసి రావాలని చెప్పేసి నేను మహిళలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని కౌంటర్ దాఖలు చేసి కళ్యాణ లక్ష్మిలు కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.